ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చిద్దాం, ప్రత్యేక సమావేశాల కోసం ప్రతిపక్షాల డిమాండ్, ప్రధాని మోడీకి లెటర్. ఆ లెటర్ను పట్టించుకొని కేంద్రం. ఎంత సిగ్గు తప్పినటువంటి ముచ్చట. నిన్నటి రాగా బట్టలు చింపుకున్నటువంటి ఈ ఎదవలు ఎక్కడ కనబడతలేదు మళ్ళీ ఒక్కడనా? అరే, ఆపరేషన్ సింధూర్ మీద ఏం జరిగిందో పార్లమెంట్ సమావేశం పెట్టి ధైర్యంగా ప్రకటించుకునే దమ్ము లేదా? దాని సమాధానం చెప్పండి. ఈరోజు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా దాదాపుగా ఈరోజు మనకు ఇచ్చినటువంటి సమాచారం మేరకైతే 200 మంది ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ మీద ఒక చర్చ జరపాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ లెటర్ ఇచ్చారనే విషయం కూడా తెలుస్తూ ఉంది. 200 మంది ఎంపీలు కోరుతూ ఉంటే ఎందుకు నరేంద్ర మోడీ ఇంతకుముందు చట్టాల విషయంలో అట్నే చేసిండు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళను, లేదంటే ప్రతిపక్ష ఎంపీలను 120 మందిని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి సస్పెండ్ చేసి మరి చట్టాలను తెచ్చుకున్నటువంటి పిరికి పంద చర్య చేసినటువంటి ప్రధాని ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ ప్రధాని. మరి అట్లాంటి నరేంద్ర మోడీ గారు 56 ఇంచుల ఛాతీ అని చెప్పేసి మాట్లాడిన నరేంద్ర మోడీ గారు, మీ ఛాతీ ఏడబోయిందండి? ప్రతిపక్షాలు ఆపరేషన్ సింధూర్, మీరు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసినామని గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు కదా. అంత గర్వంగా చెప్పుకునేటువంటి మీరు ప్రతిపక్షాలను కూర్చోబెట్టి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసినాం, పాకిస్తాన్ను భయపెట్టినాం, పాకిస్తాన్ వణికిపోతుంది, పాకిస్తాన్ పారిపోయింది అని చెప్పేసి బహిరంగంగా పార్లమెంట్ సమావేశం పెట్టి మీరు మాట్లాడాల్సింది పోయి ప్రతిపక్షాలు అడుగుతూ ఉంటే పారిపోవాల్సి దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే మీరు ఆపరేషన్ సింధూర్ వెనుక చేసినటువంటి సమస్య ఏమైనా ఉందా? ఆపరేషన్ సింధూర్ పేరుతో నష్టపోయింది ఏమైనా ఉందా? ఆపరేషన్ సింధూర్లో మీరు చెప్పిందంత అబద్ధం అని మీరు అనుకుంటున్నారా? ఆపరేషన్ సింధూర్ మీద పార్లమెంట్ సమావేశంలో పెడితే బయటకు వచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి భయపడుతున్నారా? అసలు ఆపరేషన్ సింధూర్లో మీరు సక్సెస్ అయ్యారా కాదా? ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయినా, ఎన్ని యుద్ధ ట్యాంకర్లు కోల్పోయినా అన్ని లెక్కలతో బయటకు వస్తాయని చెప్పేసి భయపడుతున్నారా? బీజేపీ ఎందుకు పార్లమెంట్ సమావేశాలకు భయపడుతుందనే విషయాన్ని మేము అడుగుతూ ఉన్నాం. 200 మంది ఎంపీలు అడుగుతూ ఉంటే ఎందుకు మీరు పార్లమెంట్లో చర్చ చేయట్లేదు? ఆపరేషన్ సింధూర్ అంటే గల్లా ఎగరేసుకున్నటువంటి మీరు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక్కొక్కడైతే కార్ల మీద మొత్తం ఆపరేషన్ సింధూర్ స్టిక్కర్లు వేసుకొని మొత్తం బహిరంగంగా తిరిగింది కదా. సక్సెస్ అని చెప్పేసి మీరే ప్రకటించారు కదా. మరి దాని మీద సక్సెస్ మీట్ అన్న పెట్టాలి కదా కనీసం. ఎందుకు ఈరోజు స్పందించలేని పరిస్థితుల్లో ఉంది? ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఇండియా కూటమికి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇండియా కూటమికి చెందిన 16 ప్రతిపక్ష పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం లెటర్ రాశాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్పై ఒప్పందంపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం అవసరమని స్పష్టం చేశాయి. ఈ లేఖపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, శివసేన, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఐ, సిపిఎం, జేఎంఎం, విసికే, ఐయుఎంఎల్, కేరళ కాంగ్రెస్, ఎండిఎంకే, సిపిఐ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ లిబరేషన్ పార్టీలు సంతకం చేశాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియా కూటమి అనగానే మళ్ళీ వాళ్ళంతా పాకిస్తాన్ తొత్తులని మురిగేటువంటి కుక్కలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శివసేన అనే పార్టీ కూడా ఈరోజు పార్లమెంట్ సమావేశాలకు డిమాండ్ చేస్తూ ఉంది. ఇండియా కూటమిలో మెంబర్గా ఉంది. ఇండియా కూటమి ఈరోజు అడిగితే వాళ్ళతో కలిసి డిమాండ్ చేస్తున్న వ్యక్తుల్లో శివసేన పార్టీ కూడా ఉంది. ఈ బీజేపీ డ్రామాలు చేస్తున్న రాజకీయాలు ఏవైతున్నాయో దాని మీద అత్యంత ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి కూడా శివసేన పార్టీల నాయకులు అనే విషయాన్ని మేము గుర్తుపెట్టుకోవాలి. మరి అంతకుముందు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇండియా కూటమి సమావేశం నిర్వహించింది. దీనికి కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, దీపేందర్ సింగ్, అలాగే టీఎంసీ నేతలు డెరెక్ ఉబ్రైన్, సమాజ్వాదీ పార్టీ చెందినటువంటి రామ్ గోపాల్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ జూ, శివసేన నేత సంజయ్ రౌత్ హాజరయ్యారు. సమావేశం అనంతరం టీఎంసీ నేత డెరెక్ ఉబ్రైన్ మాట్లాడుతూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తమతో సహా 16 పార్టీలు ప్రధానికి లేఖ రాశాయన్నారు. ప్రభుత్వం పార్లమెంటు ప్రజలకు బాధ్యత వహిస్తుందని, అందుకే తాము ప్రత్యేక సమావేశాన్ని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. విదేశాలకు వెళ్లిన ప్రతినిధుల బృందాలు తిరిగి వచ్చిన తర్వాత జూన్లోనే సెషన్ నిర్వహించాలని కేంద్రాన్ని కోరారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఆ విపక్షాలు అన్నిటితోని దాదాపుగా కూటమిలాగా తయారు చేసి వాళ్ళని పంపించినటువంటి విషయం మీద కూడా నిన్న కనిమోలి గారు స్పందించారు. మేమందరం దేశం కోసం, మా భావాలు వేరున్నా, మా భావజాలాలు వేరున్నా, దేశం కోసం ఐక్యంగా మేమందరం ఒకే ఒక బీజేపీ ఎంపీ మాతో పాటు ఉన్నాడు, మిగతా వాళ్ళందరం బీజేపీ ఇతర ఎంపీలు అయినప్పటికీ కూడా అందరం కలిసి మేము ప్రపంచ దేశాలకు పోతున్నాం అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఈరోజు దేశం కోసం వాళ్ళందరూ ఏకమయ్యారు కదా. మీరు ఒక టీమ్గా తయారు చేస్తే వాళ్ళు ప్రపంచ దేశాలు తిరిగి వస్తాను కదా. మరి ఆ తిరిగి వచ్చిన తర్వాత మీరు సమావేశం పెడతామని చెప్పేసి ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నారు? ఈరోజు నరేంద్ర మోడీ గారైనా లేదంటే వీళ్ళందరి మీద మేము అడుగుతున్న బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం ఏదైతుందో దానికి కూడా మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మీరు చేసినటువంటి విషయాలు ఏవైతున్నాయో, ఇంతమంది చచ్చిపోయారు, ఇన్ని స్థావరాలు కూల్ చేసినాం, మొత్తం పాకిస్తాన్ నష్టపోయింది, రేపటి నుండి పాకిస్తాన్ అడకతినేటువంటి పరిస్థితి, పాకిస్తాన్ మ్యాపే ప్రపంచ పటంలో లేకుండా చేస్తున్నాం అని చెప్పేసి పొద్దుగాల లేస్తే చదువుకోరా అంటే చదువుకోవడం చేత కాదు, కనీసం సెర్చ్ చేయరా గూగుల్లో కొట్టి ఇది నిజమా కాదా సెర్చ్ చేయరా అంటే సెర్చ్ చేయడం చేత కాదు. ఎవడో ఏదో ఒక గ్రూప్లో షేర్ చేస్తే దాన్ని వీళ్ళు ఫటోమని షేర్ చేసి అదే నిజమని, ఆవు మూత్రం తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పేది అంటే ఈరోజు ఆవు మూత్రం అమ్ముకున్నాడు కోట్లు ఎట్లా సంపాదిస్తూ ఉన్నాడో, అదే ఆవును ఇన్నేళ్ల నుండి ఇన్ని వేల సంవత్సరాలు ఆవును కాపాడుతున్నటువంటి రైతులు ఏనాడు బాగుపడలే, కానీ ఆవు మూత్రం పేరుతో బిజినెస్ చేసిన వాడు మాత్రం ఈరోజు కోట్లు సంపాదించుకున్నాడు. మరి దాన్ని కూడా అర్థం చేసుకోవాలని పరిస్థితుల్లో మనం ఉన్నాం అంటే ఎంత మూర్ఖత్వంగా తయారవుతా ఉన్నాం, ఎంత మూర్ఖులుగా తయారవుతున్నాం. చదువుకున్న ఎదవలు ఒక్కొక్కడు సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ అంటాడు, వాడు సైంటిస్ట్ అంటాడు. సైంటిస్ట్ ఉద్యోగం ఎత్తున్నారంటే పెద్ద పెద్ద దేశ రక్షణకు సంబంధించిన దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ బయటకు వచ్చి మేము ఆవు మూత్రం తాగడం వల్లనే ఈరోజు కాపాడినాము, లేదంటే మేము పంపిన రాకెట్కు ఆవు పెండ రాసి పంపినామని చెప్పేసి మాట్లాడే ఎదవలు కూడా ఈ దేశంలో తయారవుతూ ఉన్నారు. ఎంత దిగజారిపోతూ ఉన్నామంటే ఈ ప్రపంచంలో భారతదేశ పటము ఈరోజు గొప్ప కనబడతా ఉంది కావచ్చు, కానీ ప్రపంచ దేశాల ముందు పరువు పోతూ ఉన్నది. బీజేపీ వచ్చిన ఈ 11 ఏళ్ల పాలన తర్వాత అన్నిట్లలో ర్యాంక్ తగ్గుతూనే ఉన్నది, ఒక్కటి కూడా కాదు. అరే ఎవడన్నా ప్రశ్నించేదంటే ఆ ప్రశ్నించడం మీద కూడా మీరు దాడి చేసి చంపేటువంటి పరిస్థితులు తీసుకొచ్చేదంటే దేనికిగా? వానికి ఫస్ట్ నీకు దమ్ముంటే, నీకు చేతనైతే ఈ దేశము ఇందులో బాగుపడ్డది, ఈ అంశాల్లో మేము ఇంత అభివృద్ధి చెందినము, అభివృద్ధి చెందేలా చేసినాము, ఈ 11 ఏళ్లలో మేము సాధించిన విజయాలు ఇవి అని చెప్పేసి ప్రకటించుకొని ప్రశ్నించేటువంటి గల్లా బట్టి అడగాలి. కానీ ఇదేందా నాకు అర్థం కాదు. ఇక్కడ ప్రశ్నించకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది తప్ప వానికి సమానం చెప్పే సాధన మాత్రం అయితే లేవనికి. ఈరోజు ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నాయి ప్రత్యేక సమావేశాలు పెట్టి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుందామని. ఆపరేషన్ సింధూర్ మాత్రమే కాదు, పహల్గామ్ ఉగ్రదాడి ఎట్లా జరిగింది, అసలు వాళ్ళు ఎట్లా మన దేశంలోకి వచ్చారు, ఆ భద్రతా వైఫల్యాలు ఎందుకు జరిగినాయి, అక్కడి వరకు రావాల్సినటువంటి పరిస్థితులు ఎట్లా వచ్చినాయి, పాకిస్తాన్ నుండి అన్ని కిలోమీటర్ల లోపలికి వాళ్ళు తుపాకులు పట్టుకొని దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ దేశ భద్రతా వ్యవస్థ ఏం చేసిందని చెప్పేసి అడగడానికి. అలాగే ఆపరేషన్ సింధూర్ పేరుతో మీరు చేసింది ఏంటిది? ఆపరేషన్ సింధూర్ పేరుతో మీ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తారు క్లియర్, కానీ జరిగిన నష్టం ఏంది, కథ ఏంది, మీరు భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒప్పందం ఎందుకు జరిగిందనే విషయాల మీద మీరు క్లియర్ కట్గా నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఆపరేషన్ సింధూర్ని ఎందుకు వెనక్కి తీసుకున్నాడు, యుద్ధాన్ని ఎందుకు ఆపిండు, ట్రంప్కు ఎందుకు భయపడ్డాడో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు భయపడుతున్నారా? ట్రంప్ బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యల మీద మీరు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారా అనే విషయాన్ని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు సమాధానం చెప్పకపోతే మౌనమే అంగీకారం అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా తప్పు చేసిరని చెప్పేసి ఒప్పుకున్నట్లుగానే భావించాల్సి వస్తుంది. సో దయచేసి మిత్రులారా, మీరు చూస్తున్న వీడియో చూస్తున్నటువంటి మిత్రులు కూడా కామెంట్లు చేయండి. ఆపరేషన్ సింధూర్ మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.